ఎంపీటీసీలకు రావాల్సిన నిధుల విషయంలో మాట్లాడిన అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామం పోయినా మరి కన్నీరు పెట్టుకుంటా మరి చాలా ఇబ్బందుల పాలై మాకు ఇన్ని సంవత్సరం అవుతుంది కనీసం ఒక్క నయా పైసా కూడా మరి బాకీలు మేము వడ్డీలకు తెచ్చుకున్నాం 2 రూపాయలకు 3 రూపాయలకు ఇప్పటి వరకు కూడా మరి ఆ పేమెంట్ రాలేదని చెప్పి మరి దినాది దినంగా వాళ్ళు లాస్ట్కు పుస్తమట్టలు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇవాళ మీ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము డబ్బులు ఇవ్వకుండా మరి ఇప్పటి వరకు కూడా సంవత్సరంలో కనీసం ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరంలో ఒక రూపాయి కూడా రిలీజ్ చేయని ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగస్తులు గత 15 రోజుల నుంచి మరి రోజు సమ్మె చేస్తే కనీసం దాని మీద ఏ ఒక్క సభ్యుడు కానీ మరి అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మా నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో రోడ్లు డ్యామేజ్ అయినాయి. కనీసం ఒక్క రోడ్డు కూడా బ్యాలెన్స్ వర్క్ ఉన్న రోడ్డు కూడా కనీసము 1 లక్ష 2 లక్షలు కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నది అంటే ఎంత దౌర్భాగ్యమో మరి ఇప్పటికైనా గుర్తించాలి అధ్యక్ష. ఇంత ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లలో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఎన్నో లేఖలు రాసినా ఎంతోమందిని మాట్లాడినా కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క కలెక్టర్ కానీ ఫోన్ కూడా లేపని పరిస్థితిలో ఉన్నది. సెక్రటరీలకు మొదలుకుంటే మంత్రులు కానీ ఎవ్వరు కూడా కనీసం స్పందించరు. ఒక R&B అధికారి కానీ పంచాయతీ అధికారి కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించింది కానీ PR కానీ ఏ ఒక్క అధికారి కూడా మరి ఈ విషయాలలో కనీసం డిస్కస్ చేయడానికి కూడా రివ్యూ మీటింగ్ పెడితే కూడా రాని పరిస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. చాలా కక్షపూరితమైన మరి రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే మరి మా శాసనసభ్యులు మా పార్టీ వాళ్ళు ఉండడం మీకు ఇష్టం లేకపోతే కూడా చెప్పండి, దాని మీద కూడా మేము ఆలోచించుకుంటాం. కనీసం ప్రజలను నష్టపెట్టకుండ్రి, ప్రజలను బాధ పెట్టకుండ్రి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. హాస్టళ్లలో పోయినా స్కూళ్ళల్లో పోయినా రోడ్ల మీద పోయినా ఒక్క 3-4 కరెంటు పోల్లుగా ఉన్నా ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఏ ఊరికైనా డీడీలు కట్టి ఇప్పటి వరకు 1 నెల 2 నెలలు 3 నెలలు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కానీ బుడ్డీలు కానీ ఒక 4 పోల్స్ కానీ వైర్లు కానీ రైతులు నానా అవస్థ పడుతుండ్రు. కనీసం రైతులు మళ్ళీ ఇప్పుడు యాసంగికి వచ్చిన పొలాలు నాటేసుకోవాలి, తుకాలు ఈతకు వచ్చినాయి. కనీసం ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే ఒక 2-3 కరెంటు పోల్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవ్వాలి మీ ప్రభుత్వం అధ్యక్ష. మినిస్టర్ గారు